యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న రాకాసా చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్లో విడుదలై ప్రీమియర్ షోస్ నుండే మంచి పాజిటివ్ టాక్ ని సంపాదించుకుంది. ఆ టాక్ కి తగ్గట్టుగానే ఓపెనింగ్స్ కూడా ఊహించిన దానికంటే ఎక్కువే వచ్చాయి. ప్రస్తుతం ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ చిత్రానికి మొదటి రోజు బుక్ మై షో యాప్ లో దాదాపు 1,00,000 టికెట్స్ అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. ఒక చిన్న సినిమాకి ఈ రేంజ్ టికెట్స్ అమ్ముడుపోవడం అనేది సాధారణమైన విషయం కాదు. జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ మొత్తంలో దాదాపుగా 40% పైగా మొదటి రోజే ఈ చిత్రం రికవరీ చేసేలా ఉందని తెలుస్తోంది. ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో లీక్ అయి బాగా వైరల్ అయ్యాయి. అదేమంటే ఈ చిత్రం కోసం సంగీత్ శోభన్ రెమ్యునరేషన్ ఇప్పటి వరకు కేవలం అడ్వాన్స్ మాత్రమే తీసుకున్నాడట. దాదాపుగా 50 లక్షల వరకు ఉంటుందని టాక్. అంతకు మించి నిర్మాత నిహారిక కొణిదెల నుండి ఇప్పటి వరకు ₹1 కూడా రాలేదట. సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయింది. ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో మరియు డబ్బింగ్ రైట్స్ కూడా భారీ రేంజ్ లోనే అమ్ముడుపోయింది. కాబట్టి సంగీత్ శోభన్ కి మరో ₹1,00,00,000 రెమ్యునరేషన్ అదనంగా ఇవ్వచ్చు. అంటే చిత్రానికి ఆయన తీసుకునే రెమ్యునరేషన్ ₹1,50,00,000 మాత్రమే అన్నమాట. ఇది చాలా అంటే చాలా తక్కువ అనొచ్చు. ఎందుకంటే సంగీత్ గత 2 చిత్రాలు మ్యాడ్ స్క్వేర్ కమర్షియల్ గా పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఈ సినిమాలు అంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణం సంగీత్. అలాంటి హీరో ఇంత తక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడం అన్యాయం అంటూ సోషల్ మీడియాలో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అయితే సంగీత్ కి ఇది కెరియర్ ప్రారంభ స్టేజ్ కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. వరుసగా 3 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. తదుపరి చిత్రం నుండి సంగీత్ సినిమా అంటే మినిమం గ్యారంటీ అనే రేంజ్ ముద్ర ఆడియన్స్ లో పడుతుంది. అది జరిగినప్పుడు ఇక ఆయన రెమ్యునరేషన్ రెండింతలు పెరుగుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. రాబోయే రోజుల్లో ఈయన చాలా పెద్ద రేంజ్ కి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి.